అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో ముసురు పట్టింది. ఎడతెరిపిలేని వర్షంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మారుమూల ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల పంట పొలాలు నీటమునిగాయి. తూర్పుగోదావరి జిల్లా విలీన మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. విఆర్పురం, కూనవరం, చింతూరు, ఎటపాక మండలాల్లో భారీ వర్షంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. విఆర్పురం మండలం అన్నవరంవారిగూడెంలో వాగు పొంగి సుమారు 30 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు, వరరామచంద్రపురం మండలాల మధ్య అత్తాకోడళ్ల వాగు రహదారిపై పొంగి ప్రవహిస్తోంది. కూనవరం మండలంలో కొండ్రాజుపేట కాజ్వేపై వరద నీరు ప్రవహిస్తోంది. 6 గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కూనవరం, ఎటపాక మండలాల్లో పత్తి, మిరప పొలాలు నీట మునిగాయి. వాగులు వంకలు ఏకమై శబరి నదిలోకి చేరుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సాపురం మండలం రాజుపోతేపల్లిలో వర్షం ధాటికి ఇల్లు కూలి 3 గాయాలయ్యాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టెనపాలెం జల్లేరు వాగులో గొర్రెల వ్యాన్ బోల్తా పడింది. జోరు వానకు వాగు ఉధృతంగా ప్రవహించటంతో 6 గొర్రెలు కొట్టుకుపోయాయి. వాటిలో 4 గొర్రెలు మృతి చెందాయి. కృష్ణా, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలకు కట్లలేరు, వైరావాగులు పొంగి పొర్లుతున్నాయి. నందిగామ కాజ్వేపై భారీగా వరదనీరు చేరడంతో 2 మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా వర్షాలు కురవడంతో పాటు వరదనీరు చేరడంతో ఎత్తిపోతల పథకాల కింద ఉన్న ఆయకట్టు రైతులు వరి నాట్లు వేసేందుకు తమ పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో ఉన్న వాగులు పొంగి పొర్లుతున్నాయి. లింగగూడెం, కొత్తగండి వాగు పొంగి ప్రవహించడంతో పెనుగంచిప్రోలు చెరువుకు భారీగా వరదనీరు చేరింది. తిరువూరు నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో నివాస గృహాలు ముంపునకు గురయ్యాయి. మెట్ట, మాగాణి భూముల్లో వర్షం నీరు నిలిచిపోవడంతో రైతులు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ గాజువాక పరిధిలో కురిసిన భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. పల్లపు ప్రాంతాల్లోకి నీరు చేరింది. కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం కలిగింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వర్షం కారణంగా రహదారులు కాలువలను తలపించాయి.